హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి హాబీస్. ఈ రోజు ఈ వీడియో ఏంటంటే ఈ ఒక్క పౌడర్ చేసి పెట్టుకుంటే చాలండి, సంవత్సరం పాటు హ్యాపీగా దోశలు ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు. ఈ దోశలు కూడా నార్మల్గా మనం పప్పు నానబెట్టి గ్రైండ్ చేసే దోశలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయండి. చూస్తున్నారు కదా, చాలా ఎర్రగా క్రిస్పీగా వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం కడాయిలోకి 1 కప్ వరకు మినపప్పును యాడ్ చేసుకోండి. ఈ మినపప్పుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి దూరగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఈ ప్రీమిక్స్ పౌడర్ని తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నానండి. మీరు కావాలి అనుకుంటే ఇదే కొలతలతోటి మీకు కావాల్సినంత పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మినపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక గింజను తీసుకొని కొరికి చూస్తే అర్థమవుతుంది క్రిస్పీగా ఉందా లేదని. క్రిస్పీగా ఉన్నట్లయితే స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. చూసారు కదా, మినపప్పు ఇలా మంచి కలర్లోకి రావాలండి. నెక్స్ట్ అదే కడాయిలోకి 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ బియ్యంతో పాటే ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 4-5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఈ బియ్యాన్ని కానీ మినపప్పుని కానీ రోస్ట్ చేసేటప్పుడు దగ్గరుండి కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి, లేదంటే త్వరగా అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. చూసారు కదా, ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ బియ్యాన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక 3 టీ స్పూన్ల వరకు శనగపప్పుని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అటుకులను వేసి అటుకులు కొద్దిగా కలర్ మారేలాగా, శనగపప్పు క్రిస్పీగా వేగేలాగా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక శనగపప్పుని తీసుకొని కొరికి చూస్తే అర్థమవుతుంది క్రిస్పీగా ఉందా లేదా అని. క్రిస్పీగా ఉన్నట్లయితే స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా రైస్ ఉన్న ప్లేట్లోకి యాడ్ చేసుకుందాం. ఇందులోకే మినపప్పును కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోండి. మీరు సంవత్సరం పాటు ఈ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే శనగపప్పుని స్కిప్ చేయండి, ఎందుకంటే శనగపప్పుకి తొందరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి శనగపప్పుని లేకుండా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వీటన్నింటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు హ్యాపీగా ఎప్పుడంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఈ పౌడర్ కోసం రేషన్ బియ్యాన్ని యూజ్ చేయాలి అనుకుంటే 1-2 సార్లు బాగా కడిగేసి ఆరబెట్టిన తర్వాత వాడొచ్చు. నేను ఇక్కడ ఈ రెసిపీ కోసం రేషన్ బియ్యాన్ని వాడలేదండి, సన్న బియ్యాన్ని వాడాను. కానీ రేషన్ బియ్యంతో అయితేనే దోశలు చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ ఇదే పౌడర్ తోటి దోశలు ఎలా వేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి మీకు కావలసినంత పౌడర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీకు కావాల్సినంత సాల్ట్ని యాడ్ చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఉండలు లేకుండా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ నాననివ్వండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోండి. బ్యాటర్ థిక్గా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ని వేసి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, ఇలా బ్యాటర్ని నైటే నానబెట్టుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ వచ్చి మంచిగా పొంగుతుందండి పిండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ తీసుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత 1.5 స్పూన్ వరకు దోశ బ్యాటర్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మీరు ఈ దోశల్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే గంట ముందు కూడా ఈ పిండిని నానబెట్టేసి దోశలు వేసే ముందు కొద్దిగా బేకింగ్ సోడాని వేసి కూడా ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా దోశ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ పైకి ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి కొద్దిగా కారాన్ని వేసి ఇలా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేయండి. ఇలా కారం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశపైకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని, అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసి ఇలా ప్యాన్ని కొద్దిగా టర్న్ చేసుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఇలా దోశ అంతా కూడా క్రిస్పీగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. సూపర్ టేస్టీ దోశలు రెడీ. ఇలాగే మిగతా దోశలను కూడా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. బిజీగా జాబ్లకు వెళ్ళే వాళ్ళకి, అలాగే బ్యాచిలర్స్కి కూడా ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుందండి. కరెక్ట్ టైంకి పప్పు నానబెట్టాలి, గ్రైండ్ చేయాలి, ఇలాంటివి ఏవీ లేకుండా నైట్ ఈ పిండిని నానబెట్టుకుంటే సరిపోతుంది. హ్యాపీగా మార్నింగ్ రెస్టారెంట్ స్టైల్ దోశల్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి మరెన్నో దోశలు మన ఛానల్లో ఉన్నాయండి. అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే వెళ్ళి చూడండి. మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తే ఎలా కుదిరిందో నాతో కామెంట్ రూమ్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం దీప్తి హాబీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి హాబీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.